ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. శ్రీమద్ భాగవతం నిన్నటి రోజున మనం విన్న కథ సంక్షిప్తంగా చెప్పుకుందాం. ప్రహ్లాదుడు తన తోటి అసుర విద్యార్థులకు తన జన్మరహస్యం, తనకు శ్రీహరి పట్ల భక్తిభావం కలగడానికి కారణాలు చెప్తాడు. వారికి ఆత్మజ్ఞానం ప్రబోధిస్తాడు, భక్తి లక్షణాలు ప్రబోధిస్తాడు. శ్రీహరి నిర్మలమైన భక్తికి లోబడుతాడని చెప్తాడు. అసురబాలురు ప్రహ్లాదుడు చెప్పిన విద్యను నేరుస్తూ ఉంటారు. శ్రీహరిపై భక్తిని పెంపొందించుకుంటారు. ఈ విషయం అంతా దైత్యుల గురువు అయిన శుక్రాచార్యుడి కొడుకులు హిరణ్యకశిపునకు తెలియజేస్తారు. హిరణ్యకశిపుడు చాలా క్రోధంతో, నేను చెప్పిన దానికి నువ్వు చాలా విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు, ఈరోజే నిన్ను యమపురికి పంపుతాను, ఏడీ నీ దైవము ఈ సభమందున్నాడా అంటూ గుడ్లు భయంకరంగా ఎర్రగా చేస్తూ ఒక చేత్తో ఖడ్గం పట్టుకుని మరో చేత్తో స్తంభాన్ని బలంగా గుద్దుతాడు. ఆ ముష్టిఘాతకానికి ఆ స్తంభం నుంచి భయంకర శబ్దంతో తన భక్తుని మాట నిజం చేయటానికి, సనకాదుల శాపరూప వరాన్ని సత్యం అని నిరూపించడానికి హిరణ్యకశిపుడు ఏ విధమైన కోరికలు ఆ బ్రహ్మదేవుని కోరుకుంటాడో అవి నెరవేర్చడానికా అన్నట్లు ప్రళయకాలంలో తాను స్వీకరించే తమోగుణంతో భయంకర నృసింహ రూపంతో ఆ స్తంభాన్ని చీల్చుకుని బయటకు వచ్చి హిరణ్యకశిపుని గట్టిగా పట్టుకుని ఇంటి గడపపై కూర్చుండబెట్టుకుని తన వాడి అయిన గోళ్లతో పొట్ట చీల్చివేశాడు. ఆయన కాలి తాకిడికి భూమి వణికిపోయింది, పర్వతాలు పడిపోయాయి. ఆయన శ్వాసతో సముద్రాలలో తుఫాను చెలరేగింది. నారసింహుడు పరమోత్తమమైన రాజసింహాసనంపై కూర్చునగా బ్రహ్మ మహేశ్వర ఇంద్రాది దేవతలు, ఋషులు, పితరులు అందరూ కూడా ఆయనను స్తుతించారు. ప్రహ్లాదుని శ్రీహరి అనుగ్రహించినందులకు. హిరణ్యకశిపుని సంహరించిన ఆవేశంలో శ్రీహరిని శాంతించమని వారు వేడుకుంటారు. ఇక ఈరోజు చూశారా, ప్రహ్లాదుని వంటి పవిత్రాత్ముడు బిడ్డ ఎగుట వల్ల దుర్మార్గుడైనటువంటి దైత్యరాజు ఎవ్వరికీ లభించని శ్రీహరి ఒడిలో ఒదిగి ఆయనలో చేరిపోయాడు. శ్రీమద్ భాగవతం 7వ స్కంధం 9వ అధ్యాయం. ప్రహ్లాదుడు భగవంతుని స్తుతించుట. నారదుడు ధర్మరాజుతో ఇలా చెప్తున్నాడు. బ్రహ్మ, రుద్రుడు మొదలగు దేవతలందరూ స్తుతి చేసి కూడా నారసింహుని శాంతింపచేయలేకపోగా బ్రహ్మాది దేవతలందరూ సాక్షాత్తు లక్ష్మి వద్దకు వెళ్ళి ఆమెతో ఇలా విన్నవించారు. ఓ మాత, నరసింహస్వామి తన తేజోరూపంతో కోపంతో అన్ని లోకాలని భస్మం చేస్తాడేమో అన్న భయం మాకు ఉంది. అందుకని మీరు ఆ కోపాన్ని శాంతపరిచే ఉపాయం ఏదైనా చూడండి అని ఆమెను నృసింహస్వామి వద్దకు పంపారు. శ్రీ లక్ష్మీదేవి కూడా ఎప్పుడూ ఆయన అంత కోపంతో ఉండడం చూడలేదు, వినడం లేదు. అందువలన ఆ రూపం చూసి భయపడి ఆయన చెంతకు వెళ్ళలేదు. దూరం నుంచే ఆయన ఉగ్రరూపం చూసి దేవతలను తిడుతూ వెళ్ళిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు తన సమీపంలో ఉన్న ప్రహ్లాదుడిని చూసి, ఓ మహానుభావ, మీ తండ్రిపై కోపం తెచ్చుకున్న ఆ స్వామి వద్దకు వెళ్ళి ఆయనని శాంతపరచడానికి ప్రయత్నం చెయ్యి అని కోరారు. బ్రహ్మదేవుడి ఆజ్ఞానుసారం ప్రహ్లాదుడు నారసింహుడి చెంతకు వెళ్ళి ఆయన చరణాలపై పడి వందనం చేశాడు. అప్పుడు తన కాళ్లపై పడిన ప్రహ్లాదుడిని లేవనెత్తి అతని తలపైన తన చేతితో నిమిరాడు. అలా స్వామి తన తలపై చెయ్యి పెట్టగానే ప్రహ్లాదుడి పాపాలన్నీ పోయి
అతడికి వెంటనే బ్రహ్మజ్ఞానం కలిగి అతడి కళ్ళ నుండి అశ్రుధారలు ప్రవహిస్తుండగా ఏకాగ్ర చిత్తంతో గద్గద స్వరంతో భగవంతుడిని స్తుతించసాగాడు. బ్రహ్మాది దేవతలు, మునులు, ఋషులు మొదలగువారు ఎన్నో విధాలుగా స్తుతి చేసినా ఇంతవరకు ఏ భగవంతుడిని ఆరాధించ సమర్థులు కాలేదో అటువంటి భగవంతుడిని దైత్యజాతికి చెందిన నేను ఏ విధంగా స్తుతి చేయగలను? ధనము, ఉత్తమ కులము, రూపము, తపము, శాస్త్రాలు వినడం, పాండిత్యము, ఇంద్రియాల సామర్థ్యము, కాంతి ప్రతాపాలు, పురుషార్థము, బుద్ధి, అష్టాంగ యోగము అనే 12 గుణాలు కూడా భగవంతుడిని ప్రసన్నం చేసుకుందుకు సామర్థ్యం లేనివే. ఎందుకంటే మొసలి వలన పీడించబడ్డ గజేంద్రుడు కేవలం భక్తితోనే ఆయనను ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. ఆ గజేంద్రుడిలో భక్తి కాకుండా ఇంకే గుణము లేదు. పైన చెప్పిన 12 గుణాలతో ఉండి కూడా శ్రీహరికి విముఖుడైన బ్రాహ్మణుడితో పోలిస్తే భగవంతుడి చరణాలపైన భక్తిభావనతో తన వంశాన్నే పవిత్రం చేస్తాడు. కానీ గర్వంతో ఉన్న భక్తి లేని బ్రాహ్మణుడు తన వంశాన్నే కాదు తన ఆత్మని కూడా పవిత్రం చేయలేడు. హే భగవంతుడా, మీ ఆజ్ఞను పాటించే బ్రహ్మాది దేవతలు, మాలాంటి రాక్షసులు మిమ్మల్ని వైరభావంతో ఆరాధించరు, కానీ భక్తిభావంతోనే ఆరాధిస్తారు. అందుకనే మీ రౌద్ర రూపాన్ని చూసి భయభీతులవుతున్నారు. ఈ కారణం వల్ల ఓ స్వామి, అందరి మీద కరుణతో శాంతించండి. హే నారసింహస్వామి, ఎలాగూ పాముని కానీ తేలుని కానీ చంపితే సాధువులు ప్రసన్నం అవుతారో అలాగే మా తండ్రి అయిన ఈ అసురుడు మరణించినందుకు అందరూ సంతోషించారు. కానీ దీనవత్సల, నేను కేవలం ఈ సంసార చక్రం యొక్క బాధలతో చింతిస్తున్నాను. రాక్షసుల మధ్య ఉన్న నేను కర్మల బంధాలలో చిక్కుకుపోయాను. అందుకని నా మనస్సు చాలా భయం చెందుతోంది. నా మీద కృపతో నన్ను మోక్షరూపమైన మీ చరణ కమలాలలో నివసించే జ్ఞానుల తోడుగా బ్రహ్మదేవుడు పాడిన మీ లీలల కథలను పాడుకుంటూ మహామహా దుఃఖాలని నేను దాటేస్తాను. ఈ జగత్తులో బాలకులకు రక్షణ ఇచ్చేవారు మాతాపితలు కారు. ఎందుకంటే వారు ఉండి కూడా బాలురు దుఃఖపడాల్సి వస్తుంది. రోగిని ఔషధం రక్షించదు. ఎందుకంటే ఔషధాలు ఉన్నా రోగికి మృత్యువు తప్పడం లేదు. సముద్రంలో మునిగిపోయేవాడిని నావ రక్షించలేదు. ఎందుకంటే ఆ నావే మునిగిపోయేటట్లుంది. అందువలన హే ప్రభు, దుఃఖాన్ని రూపుమాపడానికి కేవలం మీరే సమర్థులు. హే భగవాన్, మీరు ఏ విధంగా ఈ సమయంలో ఈ అవతారం ధరించి నన్ను రక్షించారో ఆ విధంగానే మొదట నారదుల వారు కూడా నా పైన కృప చూపించారు. అందుకని నేను మీ భక్తుల సేవని ఎలా వదిలిపెడతాను? నేను గర్భంలో ఉండగానే నారద మహర్షి నాకు భగవద్భక్తిని ఉపదేశించారు. ఆ దేవర్షి చేసిన ఉపదేశం నాలో కార్యరూపం దాల్చడానికి మీరు మీ స్వరూపాన్ని ప్రత్యక్షంగా చూపించి నా తండ్రి నుంచి నన్ను రక్షించారు. ఓ పూజనీయ స్వామి, నమస్కారం. స్తుతి, సర్వకర్మ సమర్పణ, పూజలు, చరణాల స్మరణం, కథాశ్రవణం అనే 6 అంగాలు గల ఈ సేవ వలన కాకుండా మీరు ఈ మనుషులకి భక్తితో ఎలా ప్రాప్తిస్తారు? మరియు ఈ విధమైన భక్తి వల్ల కాకుండా మోక్షం కూడా లభించదు. భక్తి మీ సేవ లేకుండా లభించదు. అందుకని దయతో మీరు నన్ను మీ దాసుణ్ణి చేసుకోండి. ప్రహ్లాదుడు ఈ ప్రకారంగా నిర్గుణ భగవానుడి రూపాలను భక్తిపూర్వకంగా వర్ణించడం ఆలకించి నృసింహ భగవానుడు శాంతి పొంది పరమ ప్రసన్నుడై, ఓ మంగళస్వరూపుడైన ప్రహ్లాద, నీకు శుభము కలుగుగాక. నీ పైన చాలా ప్రసన్నత చెందాను. నీకు ఇచ్ఛానుసారంగా వరం కోరుకో. నేను అందరి మనోవాంఛితాలను పూర్తి చేసేవాడిని. శరీరధారులు నా దర్శనం చేసుకున్న తరువాత ఎటువంటి సంతాపాలను సహించడానికి యోగ్యులు కారు. అందువలన శుభం కోరుకునేవారు ధైర్యవంతులు, సాధుపురుషులు, భాగ్యశీలురు.
నన్ను అన్ని విధములైన భావాలతోనూ ప్రసన్నం చేసుకుంటారు అని చెప్పాడు. ఓ యుధిష్ఠిరా, ఈ విధంగా నృసింహస్వామి ప్రహ్లాదుడిని ఆశ పెట్టాడు. అయినా నిష్కామ భక్తి గలవాడు అవడం వల్ల ప్రహ్లాదుడు ఏ వరమో కోరుకోవడానికి ఇష్టపడలేదు. ఇది శ్రీమద్ భాగవతంలోని సప్తమ స్కందంలోని 9వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవతంలోని సప్తమ స్కందంలోని 10వ అధ్యాయం శ్రీ నారసింహస్వామి యొక్క అంతర్ధానం మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.